ప్రతిరోజు లక్షల మంది దేవాలయాలను సందర్శిస్తారు. కానీ అసలు ప్రశ్న, మనం గుడికి ఎందుకు వెళ్తాం? ఆ ప్రదేశంలో ఏదో శక్తి ఉందా, లేదా ఇది మన మనసులో భ్రమ మాత్రమేనా? మీరు ఎప్పుడు విన్న సీక్రెట్, సైన్స్ అండ్ డివోషన్ మిక్స్ చేసి చెప్పబోతున్నా. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. భారతదేశం హిందూ సాంప్రదాయాలకు అలాగే పద్ధతులకి ఫేమస్. మన దగ్గర ఉన్న గుడి ఆర్కిటెక్చర్ చూస్తే ఎవరైనా నోరు తెరుస్తారు. అంత చక్కగా వీటిని మన పూర్వీకులు నిర్మించారు. గుడికి వెళ్ళటం, పూజ చేసుకునే బ్లెస్సింగ్స్ తీసుకొని రావటం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ మన గుడి నిర్మాణంలో చాలా సైన్స్ అనేది దాగుంది. ఇప్పుడంటే మనం డిప్రెషన్, స్ట్రెస్, ప్రెషర్ అని మెంటల్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నాం. కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఆర్ టెన్షన్స్ ఉంటే జస్ట్ గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఆర్ స్టెప్స్ అనేవి చాలా వరకు సక్సెస్ అనేవి అయ్యేవి. అయితే మరి ఆ టెంపుల్లో ఏం జరుగుతుంది? దీని వెనుకున్న సీక్రెట్స్ అయితే చూద్దాం. మన దేశంలో చాలా గుళ్ళు అనేవి డిఫరెంట్ సైజెస్, షేప్స్ అండ్ లొకేషన్స్లో అయితే ఉంటాయి. కానీ అన్ని వేద పురాణాలు చెప్పినట్టుగా కట్టలేదు. ఒక గుడిని నిర్మించడానికి ఒక ప్లేస్ అయితే కావాలి. ఎక్కడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎక్కువగా పాస్ అవుతాయో అక్కడ ఈ టెంపుల్ని కడతారు. అది ఎక్కడైనా కానివ్వండి, ఊరు బయట, వీధిలో, లేకపోతే ఊరి మధ్యలో అయినా కానివ్వండి. ఈ గుళ్ళు అనేవి మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయో అక్కడ కడతారు. మోస్ట్లీ నార్త్ అండ్ సౌత్ పోల్ ట్రస్ట్కే బిల్డ్ చేస్తారు. అండ్ ప్రతి గుడిలో మీరు చూసుకున్నట్టయితే విగ్రహం అనేది గుడి మధ్యలోనే ఉంటుంది. దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. మనం గర్భగృహ, మూలస్థానం లేదా గర్భగుడి అని పిలుచుకునే ప్రదేశంలో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, విగ్రహం ప్రతిష్ఠించడానికి ముందు కొన్ని కాపర్ ప్లేట్స్ మీద, అంటే రాగి రేకుల మీద సంస్కృతంలో రాసిన మంత్రాలని ఈ విగ్రహం కింద పెడతారు. ఈ కాపర్ ప్లేట్స్ ఉండటం వల్ల మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి చాలా వైడ్గా అండ్ హెవీగా స్ప్రెడ్ అవుతాయి. అందుకే మనం దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఒక వైబ్ని ఫీల్ అవుతూ ఉంటాం. అంతేకాదండో, ఇంకా ఈ వీడియోలో చాలానే ఉన్నాయి. గుడిలో మనకి తెలియని విషయాలు, అవన్నీ చూసేద్దాం పదండి. ప్రతి మనిషిలో ఈ 5 సెన్సెస్ అయితే కామన్గా ఉంటాయి. చూపు, వినికిడి, స్పర్శ, రుచి, అలాగే వాసన. ఈ అన్ని సెన్సెస్ని మనం గుడిలోకి వెళ్ళగానే యాక్టివేట్ అవుతాయి. కానీ అవి మీకు కూడా తెలీదు. ఎలా యాక్టివేట్ అవుతాయో చూద్దాం. మనం గుడికి వెళ్ళినప్పుడు ముందుగా చేసే పని ఏంటి? మన చెప్పులు వదిలేసి గుడిలోకి వెళ్తాం. ఇలా ఎందుకంటే గుడిలో పూర్తిగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్, మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రిక్ వేవ్స్ అనేవి అబండెంట్గా ఉంటాయని చెప్పే కదా. పాత రోజుల్లో ఈ ఫ్లోర్ అనేది ఈ వేవ్స్తో ఉండేది. అంటే ఇలా మనం చెప్పులు తీసేసి వెళ్ళడం వల్ల ఆ వేవ్స్ అనేవి మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యి మనం ఈ 5 సెన్సెస్ అన్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. తర్వాత మనం చేసే పని ప్రదక్షిణాలు చేయటం. అయితే ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల మన బాడీ అనేది మ్యాగ్నెటిక్ వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ సెన్సెస్ని బూస్ట్ చేస్తుంది. ఇలా ప్రదక్షిణాలన్నీ అయిపోయాక మనం గుడిలోకి వెళ్ళి ఖచ్చితంగా గంట కొడతాం. అయితే దీని వెనక కూడా ఒక రీజన్ అయితే ఉంది. మనం గంట కొట్టినప్పుడు అక్కడ వచ్చే సౌండ్కి మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ అనేవి ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. గంట కొట్టినప్పుడు వచ్చే సౌండ్ వల్ల షార్ప్ అండ్ ఎండ్యూరింగ్ సౌండ్ అనేది వస్తుంది. ఇది మినిమం 7 సెకండ్స్ మన బ్రెయిన్ని ఎక్కువ మూడ్లో ఉంచుతుంది. దీనివల్ల మన బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అనేవి అరేజ్ అయిపోతాయి. ఇది గంట వెనుకున్న సైంటిఫిక్ రీజన్. తర్వాత కర్పూరం. మనం చూసినట్లయితే గర్భగుడి అనేది చాలా వరకు చీకటిగా ఉంటుంది అండ్ మనం దర్శనం చేసుకునేటప్పుడు ఆ హారతి వెలుగులోనే చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా హారతి వెలుగులో దర్శనం చేసుకోవడం వల్ల మన ఐకి మంచి సైట్ అండ్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ అంతేకాదు, కర్పూరం వెలిగించినప్పుడు మనకి ఎటువంటి బూడిద కానీ, పొడి కానీ రాదు. అలాగే మనలో ఉన్న అహంభావం కూడా తీసేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ అనేది రాదు అని దీని మీనింగ్. అలాగే ఇంకో రీజన్ కూడా ఉందండి. హారతి ఇవ్వడానికి అదేంటంటే, ఆ హారతి వేడికి ఆ గర్భగుడిలో ఉన్న హీట్ అండ్ వైబ్రేషన్స్ అనేవి అబ్జర్వ్ అవుతూ ఉంటాయి కొంతసేపు వరకు. అలాగే ఆ హారతి తీసుకొని మన కళ్ళకు అద్దుకునేటప్పుడు మన టచ్ సెన్స్ యాక్టివేట్ అవుతాయి. దేవుడికి పూలను అర్పిస్తాం కదా, దీనివల్ల మన శ్వాస గ్రంథాలు, అదేనండి స్మెల్లింగ్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. దేవుడికి కేవలం కొన్ని పూలతోనే అలంకరణ చేస్తారు. అండ్ ఆ అలంకరణ చేసేటప్పుడు కేవలం మంచి సువాసన వచ్చే పూలు, ఫ్రెష్గా ఉన్న పూలని మాత్రమే వాడతారు. అందులో ముందుగా వచ్చేసి గులాబీ, బంతి, మల్లెపూలు ఇలా ముందుంటాయి. ఈ పూల వాసనకి మన స్మెల్లింగ్ సెన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. దీని తర్వాత తీర్థం పుచ్చుకుంటాం. ఈ తీర్థం పుచ్చుకునే ప్రాసెస్లో మన టేస్టింగ్ సెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. తీర్థం అనేది మనకి సిల్వర్ ఆర్ కాపర్ స్పూన్తో ఇస్తారు. అండ్ అందులో తులసి కూడా ఉంటుంది. కాపర్ అండ్ సిల్వర్ అనేది చాలా మంచిది. అండ్ ఈ తీర్థం అనేది దేవుడికి అభిషేకం చేసిన వాటి నుంచే తీస్తారు. అంటే ఈ తీర్థంలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇమిడి ఉంటాయి. దీంతో తులసి కూడా ఉండటం వల్ల మన అరుగుదలకి, అలాగే దగ్గు, జలుబుకి చాలా యూజ్ అవుతుంది. తీర్థం తీసుకోవడం వల్ల కూడా మనకు లాభమే. లాస్ట్కి మనం బొట్టు పెట్టుకున్నాం కదా, అది కూడా 2 కనుబొమ్మల మధ్యలో. మరి దీని వెనుకున్న రీజన్ ఏంటో చూద్దాం. మనం బొట్టు పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది కదా, ఇది మేజర్ నర్వ్ పాయింట్ అనమాట. మన బాడీలో ఇది ఎనర్జీ లాస్ అవ్వకుండా చేస్తుంది. మనం కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ని రీటైన్ చేసుకొని బాడీలో కాన్సన్ట్రేషన్స్ని సరిగ్గా మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు, బొట్టు పెట్టుకునేటప్పుడు అక్కడ కొంచెం ప్రెజర్ పెడతాం కదా, దాంతో అగ్ని చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ ఫేస్లో బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతుంది.
మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. అసలు గుడిలో కొబ్బరికాయలు అరటిపళ్ళు ఎందుకు ఇస్తారు తెలుసుకుందాం రండి. మనం తినే ఫ్రూట్స్ లైక్ యాపిల్, గ్రేప్, సపోటా ఇలా ఉన్న కాయలన్నీ వాటి విత్తనం నుంచి వేరే చెట్లు పుట్టించగలవు. కానీ కొబ్బరికాయలు, అరటిపళ్ళు విషయంలో అలా కాదు. మీరు కొబ్బరికాయ కావాలంటే ఖచ్చితంగా కొబ్బరి చెట్టు నాటాల్సిందే. అలాగే అరటిపళ్ళు కావాలంటే అరటి పువ్వుని ఖచ్చితంగా నాటాల్సిందే. ఈ రెండింటిని చాలా పవిత్రంగా దేవుడికి అర్పిస్తారు. ఇవి కలుషితం కాకుండా ప్యూర్గా వస్తాయి కాబట్టి దీన్ని మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. అండ్ అదే ఇప్పటి వరకు మనం పాటిస్తున్నాం. చూసారా మనం గుడికి వెళ్ళడంలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇన్కేస్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు గుడికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు వరకు ఈ బాడీ మొత్తం యాక్టివ్ ప్రాసెస్లోనే ఉంటుంది. మీరు చెప్పులు ఇప్పినప్పుడు మీ యొక్క సెన్స్ ఆర్గన్స్ పనిచేసినాయి. మీరు గంట కొట్టినప్పుడు మీ యొక్క హీరింగ్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ మీరు హారతి తీసుకునేటప్పుడు మీ యొక్క టచ్ అండ్ విజిబిలిటీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ప్రసాదం కూర్చున్నప్పుడు టేస్ట్ అండ్ పూల వాసన చూసినప్పుడు మీ యొక్క స్మెల్, ఈ యొక్క సెన్సెస్ అన్నీ ఒకేసారి గుడిలో మీకు యాక్టివేట్ అయితే అవుతాయి. అండ్ గుడిలో పాజిటివ్ వైబ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేసి మీకు ఒక రిలాక్స్ ఫీలింగ్ అనేది వస్తుంది. మీలో ఇది ఎంతమంది గమనించారు? అండ్ మీ యొక్క ఫేవరెట్ టెంపుల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను.